Hello, my dear competitive friends. Welcome to Mahendra Agarwal Study Hub. Number system. దీన్నే సంఖ్యా వ్యవస్థ అంటారు. ఈ నంబర్ సిస్టమ్ ను కొంతమంది అరిథమెటిక్ లో నేర్చుకుంటారు, కొంతమంది అడ్వాన్స్ మ్యాథ్స్ లేదా ప్యూర్ మ్యాథ్స్ లో నేర్చుకుంటారు. మనం ఎలా నేర్చుకున్నా కూడా ఈ నంబర్ సిస్టమ్ అనేది వ్యాస్ట్ చాప్టర్ అంటాం. ఓకేనా? ఈ వ్యాస్ట్ చాప్టర్ అని ఎందుకన్నామంటే ఈ నంబర్ సిస్టమ్ ను పార్ట్గా డివైడ్ చేసుకోవాలి లేదా సబ్ టాపిక్ గా డివైడ్ చేసుకోవాలి. ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసుకొని నువ్వు ప్రిపేర్ అయితే నంబర్ సిస్టంలో మ్యాక్సిమం మార్క్స్ కొట్టొచ్చు. చాలా మంది నంబర్ సిస్టమ్ అంటే ఏమనుకుంటారు అంటే స్క్వేర్స్ నేర్చుకుంటారు, క్యూబ్ నేర్చుకుంటారు, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ నేర్చుకుంటారు, తర్వాత యూనిట్ డిజిట్ అంటారు, తర్వాత నంబర్ ఆఫ్ జీరోస్ అంటారు, తర్వాత సింప్లిఫికేషన్, ఎల్సిఎం, ఎస్ఎఫ్ నేర్చుకుంటారు, అయిపోయింది అనుకుంటాం. కానీ దీంట్లో చాలా ఉన్నాయి కాబట్టి ఎలా నేర్చుకోవాలి, ఒక్కొక్కటి సబ్ టాపిక్ అనేది ఎలా నేర్చుకోవాలనేది మనం డిస్కస్ అనేది చేస్తాం. ఓకేనా? మనం నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు ఎస్ఎస్సిలో స్టార్ట్ చేసిన, నెక్స్ట్ తర్వాత బ్యాంకింగ్ లో స్టార్ట్ చేసిన, రైల్వేలో స్టార్ట్ చేసిన, ఎస్ఐ కానిస్టేబుల్లో నువ్వు ఎన్లా చెక్ చేసుకున్నా కూడా ఈ నంబర్ సిస్టమ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నంబర్ సిస్టమ్ ను సబ్ టాపిక్ గా డివైడ్ చేసుకొని నేర్చుకున్నట్లయితే మాక్సిమం మార్క్స్ కొట్టచ్చు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఈ నంబర్ సిస్టమ్ లో ఒక సబ్ టాపిక్ తీసుకున్నాం. ఏంటి ఆ సబ్ టాపిక్ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఇన్ ఎన్ ఫ్యాక్టోరియల్ అన్నాం. ఎన్ ఫ్యాక్టోరియల్లో ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతం అనేది కనుక్కోవాలి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మరి ప్రైమ్ నెంబర్ అన్నాం కాబట్టి మనకు ప్రైమ్ నెంబర్స్ తెలవాలి. ప్రైమ్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, 1/9 ఇట్ సెల్ఫ్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటాం. రెండే కారణాంకాలు గల సంఖ్యను లేదా ఒకటి మరియు దానికదే కారణాంకాలు గల సంఖ్యను ప్రధాన సంఖ్యలు అంటాం. ఈ ప్రైమ్ నెంబర్స్ కూడా మనం చాలా డివైడ్ చేసినాం. క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్ అనుకున్నాం కదా, సంఖ్యల వర్గీకరణ ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ను మనం డివైడ్ చేసినట్లయితే ఎలా ఉంటది అంటే ట్విన్ ప్రైమ్స్ ఉంటది, కో ప్రైమ్స్ ఉంటది, మనం ఇంకా డిఫరెంట్ కూడా నేర్చుకోవచ్చు. అవునా కదా? కాబట్టి ఈ ట్విన్ ప్రైమ్స్ ఏంటి, తర్వాత కో ప్రైమ్స్ ఏంటంటే ఒక్కసారి చెక్ చేసినట్లయితే ది డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్విన్ ప్రైమ్స్. ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఎంత ఉండాలి? 2 ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? కవల ప్రధాన సంఖ్యలు అంటాం. క్లియర్ కదా? మరి కో ప్రైమ్స్ అంటే ఏంటిదంటే ఎనీ 2 నంబర్స్ హెచ్ఎఫ్ ఈస్ 1 ఈస్ కాల్డ్ యాజ్ ఏ కో ప్రైమ్స్ అంటాం. ఏవైనా రెండు సంఖ్యలు వాటి యొక్క గాసాబ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఆ సంఖ్యలు ఏమంటాం మనం? కవల ప్రధాన సంఖ్యలని ఇంతకుముందు అనుకున్నాం. ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే సహ ప్రధాన సంఖ్యలు అంటాం. ఓకేనా? కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్. ఓకేనా? యాక్చువల్లీ ప్రైమ్ నెంబర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, మనం 2 మెథడ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే 6n + r - 1 ఒకటి నేర్చుకుంటాం, లేదా p² - 1 డివిజిబుల్ బై ఆల్వేస్ 12 అంటాం. ఓకేనా? అంటే ఏంటంటే చూడండి, ప్రధాన సంఖ్యను ఎలా కనుక్కుంటామంటే ఓకేనా, పర్ఫెక్ట్ ఏం లేదు. ఓకేనా? పర్ఫెక్ట్ కాదు కానీ మనం 90% అనేది ఏంటిది మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు ప్రైమ్ నెంబర్స్ ను. 6n + r - 1 అంటే ఇక n అనేది న్యాచురల్ నెంబర్స్ అనుకున్నాం. మరి p² - 1 అనేది డివైడ్ చేస్తే దేంతో డివైడ్ చేయాలనుకున్నాం? 12 తోటి అనేది డివైడ్ చేయాలి. మరి p అంటే ఏంటిది? ప్రైమ్ నెంబర్. అది ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ 3 అనేది ఉండాలి. ఇదంతా జనరల్ గా ప్రైమ్ నెంబర్స్ గురించి మనం నేర్చుకున్నాం. మన అరిథమెటిక్ 3.0లో ఈ ప్రైమ్ నెంబర్స్ లో సింగిల్ డిజిట్ లో లీస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్, 2 డిజిట్ లో లీస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్, తర్వాత 3 డిజిట్ లో లీస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్, 4 డిజిట్ లో లీస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ప్రతిదీ కూడా ప్రైమ్ నెంబర్స్ ను మనం ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకున్నాం. మన బుక్ లో ఉన్నది, ఎట్ ది సేమ్ టైం ఆన్లైన్ క్లాస్ లో ఉన్నది. కాబట్టి ఇదంతా దేని గురించి? బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యల యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ మనం నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం సబ్ టాపిక్ వెళ్తున్నాం. ఆ సబ్ టాపిక్ వెళ్ళే ముందు ఒక్కసారి చూసినట్లయితే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నారో, ఓకేనా, లేదా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఖచ్చితంగా అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది 50% ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాస్ లో స్టార్ట్ చేసిన చూడండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అత్యంత సులభ పద్ధతిలో అత్యద్భుతమైన షార్ట్ కట్ ట్రిక్స్ ప్లస్ ప్రొసీజర్ అంటే మీనింగ్ ఏంటిది? కాన్సెప్టే కదా. మ్యాథ్స్ నేర్చుకోవాలని ఎవరైతే అనుకున్నారో ప్లే స్టోర్కి వెళ్ళి మహేందర్ అగర్వాల్ బ్రెయిన్ సింబల్ తో ఉంటది మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీకు 3 months 6 months 1 year కోర్స్ ఏదైతే కావాలనుకుంటారో
పర్చేజ్ చేయండి. ఇక ఆఫ్లైన్కి వచ్చేసినట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు ఇది మ్యాథ్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనుకున్నాం. ఈ మ్యాథ్స్ ఫౌండేషన్ బ్యాచ్లో ఏమేమి ఉంటాయంటే చూడండి, ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్ అని ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత రైల్వేకు ఆఫ్లైన్ ఒకసారి అడ్రస్ చెక్ చేసినట్లయితే దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 సిఎంఆర్ షాపింగ్ మాల్ బిసైడ్ 3rd ఫ్లోర్ మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ కింద మనకు స్క్రోలింగ్ లో నెంబర్ అనేది ఉన్నది కాబట్టి ఒకవేళ మీరు ఈ 2025-26లో జాబ్ కొట్టాలని ఎవరైతే దృఢ సంకల్పంతో ఉన్నారో వారు వచ్చి ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. మ్యాథ్స్ కు స్పెషల్ క్లాస్ ఉంటుంది, అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది 3 ఉంటుంది. కాబట్టి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో మ్యాథ్స్ పైన గ్రిప్ తెచ్చుకోవాలన్నా లేదా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో మాక్సిమం మార్క్స్ కొట్టాలన్నా మీకు ఒకటే ఆప్షన్ ఏంటిదంటే మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా మళ్ళీ మ్యాథ్స్ కోసం ఖచ్చితంగా ఇక్కడే రావాలి. మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, మీరు ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది టెస్ట్ సిరీస్ అని పెట్టారు, తర్వాత సండే ఎగ్జామ్స్ అని పెట్టారు కదా. ఓకేనా, అందులో మన అరిథమెటిక్స్ 3.0కి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి, బుక్ ముంగడ పెట్టుకోండి, వాళ్ళ క్వశ్చన్ చెక్ చేసుకోండి. 90% అనేవి మన క్వశ్చన్సే ఉన్నాయి. కాబట్టి ఇక మీరు సొల్యూషన్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ కావాలన్నా ఖచ్చితంగా మీకు ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. కాబట్టి అది ముందే వచ్చి మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి, మీరు ఏ ఎగ్జామ్ రాసినా అంటే విఆర్ఏతో స్టార్ట్ చేస్తే సిసాట్ వరకు నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకేనా, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఇక తర్వాత మన టాపిక్ వెళ్ళినట్లయితే ఏమనుకున్నాం మనం, హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఇన్ ఎన్ ఫ్యాక్టోరియల్ అనుకున్నాం. ఎన్ ఫ్యాక్టోరియల్లో ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతం. యాక్చువల్లీ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది, ఇది మనకు ఫస్ట్ తెలియాలి. ఏం నేర్చుకున్నా కూడా మనం ఏం నేర్చుకుంటామంటే ఫస్ట్ బేసిక్ అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, ఫ్యాక్టోరియల్ అనుకున్నాం. ఓకేనా, ఫ్యాక్టోరియల్ అంటే ఇలా రాస్తాం కదా. జనరల్గా దీన్ని ఎక్స్ప్లెనేటరీ మార్క్ అని కూడా అనుకుంటారు కొంతమంది, మీరు చాటింగ్ చేసేటప్పుడు కనపడుతుంది కదా. ఓకేనా, కాబట్టి దీన్ని ఏమంటాం, ఫ్యాక్టోరియల్. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఫ్యాక్టోరియల్ అనుకోండి. ఫ్యాక్టోరియల్ అంటే చూడండి, జనరల్గా మనకు 0 ఫ్యాక్టోరియల్ అంటే దీని యొక్క వాల్యూ అంటే ఎంత, 1. నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా 1 వస్తుంది. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, 2 into 1 అని రాస్తాం. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి అంటే డిసెండింగ్ ఆర్డర్ అన్నట్టు. ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే సంఖ్యలు అనేది తగ్గుకుంటా వస్తాయి. నువ్వు 3 తీసుకుంటే 2 1, 4 తీసుకుంటే 4 3 2 1, 5 తీసుకుంటే 5 4 3 2 1 ఇలా వస్తుంది. కాబట్టి ఒకవేళ నువ్వు 5 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి ఎలా రాస్తామంటే 5 into 4 into 3 into 2 into 1 అని రాస్తాం. క్లియర్ కదా, ఇలా రాయాలి. దీన్ని ఫ్యాక్టోరియల్ అంటాం. ఇది బేసిక్. అయితే ఇప్పుడు మనం ఏమన్నాడంటే క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇప్పుడు ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 అన్నాడు, 5 ఫ్యాక్టోరియల్. జనరల్ గా మెథడ్ 1 అని రాసిన చూడండి. మెథడ్ 1 అంటే దానికంటే ముందు మనకు 5 ఫ్యాక్టోరియల్ అన్నాడు. కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1 అని రాస్తున్నాం. మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది, 2 అన్నాడు. మనం ఎగ్జామ్ ఇక్కడ ఏమని పెట్టుకున్నాం అంటే చూడండి, హెడ్డింగ్ లో ప్రైమ్ నెంబర్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా అది 2 3 5 7 11 13 ఇలా మాత్రమే ఉండాలి. ఒకవేళ 4 ఉంటే 2 into 2 రాయి, 6 ఉంటే 2 into 3 రాయి, ఒకవేళ 8 ఉంటే 2 క్యూబ్ రాయి, 15 ఉంటే 3 into 5. అంటే మన కాన్సెప్ట్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, ప్రైమ్ నెంబర్స్ పైననే మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. క్లియర్ కదా. కాబట్టి ఇప్పుడు ఎలా రాస్తున్నాం, మనకు 2 కావాలి. మరి ఇందులో 2 ఉందంటే 2 లేదు, ఇందులో 2 లేదు. కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాం అంటే చూడండి, 4 అంటే 2 స్క్వేరే కదా, 2 స్క్వేర్ అని రాస్తున్నాం. ఇక్కడ 2 అన్నాం కాబట్టి 2 power 1 అని రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ పవర్ 2 power 1 కాబట్టి ఎలా రాస్తున్నాం అంటే 2 క్యూబ్ అని రాస్తున్నాం. హైయెస్ట్ పవర్ 3 కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏం రాయాలి, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇది జనరల్ మెథడ్. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ ఇచ్చింది కాబట్టి ఈజీ రాసినావు. అదే 100 ఫ్యాక్టోరియల్ ఇస్తే 100 into 19 into 98 into up to 1 2 రాసి by 2 చేస్తే నీకు టైం అనేది సరిపోతుందా, సరిపోదు కదా. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇది జనరల్ మెథడ్లో రాస్తున్నాం. మెథడ్ 2 ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే 5 ఫ్యాక్టోరియల్ అన్న కాబట్టి 5/2 అంటే ఎన్ని టైం డివైడ్ చేస్తాం, 2 times చేస్తాం. ఓకేనా, మళ్ళీ 2ను 2తో డివైడ్ చేస్తే ఎంత, ఓన్లీ 1 time. కాబట్టి ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వచ్చింది, 3. కాబట్టి హైయెస్ట్ పవర్ ఎంత అన్నట్టు 3. హైయెస్ట్ పవర్ అంటే 3 కదా,
క్లియర్, ఇలా రాయొచ్చు. లేదు నేను ఇంకొక మెథడ్ రాస్తా చూడండి, మెథడ్ 3 రాస్తున్నాం. మెథడ్ 3 అనేది ఎలా రాస్తున్నాం అంటే 5/2 ప్లస్ 5/2 స్క్వేర్. నువ్వు ఎన్నిసార్లు రాస్తే పవర్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. మరి 5ని 2 అనేది ఎన్ని టైం డివైడ్ చేస్తుంది? 2 టైమ్స్ చేస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 కదా. మరి 5ని 4 అనేది ఎన్ని టైం డివైడ్ చేస్తుంది? ఓన్లీ 1 టైం. ఓన్లీ 1 టైం కాబట్టి 2 + 1 అంటే ఎంత? 3. నువ్వు ఏ విధంగా చేసినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ రావాలి, ఈజీగా రావాలి. క్లియర్ కదా, నువ్వు ఎలానన్నా చేసుకో. మన కాన్సెప్ట్ ఏంటిది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అనేది రావాలి. క్లియర్ కదా. నువ్వు ఫ్యాక్టోరియల్ రాస్తే ఈ విధంగా రాయాలి, లేదు నేను ప్రతిసారి /2 చేసుకుంటా అంటే ఈ విధంగా చేయాలి, లేదా 2^1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 8 ఇలానన్నా రాసుకున్నా కూడా మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. క్లియర్ కదా. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 ఇన్ 225 ఫ్యాక్టోరియల్. 225 ఫ్యాక్టోరియల్ 3 యొక్క గరిష్ట ఘాతం అన్నాడు. ఓకేనా, 3 తోటి డివిజిబుల్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి ఎలా చేస్తామంటే చూడండి, 225ని 3తో డివైడ్ చేసినట్లయితే 3 7s 21, 3 5s 15. మళ్ళీ 75ని 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 2s 3 5s వచ్చింది. మళ్ళీ 25ని 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 టైమ్స్ వస్తుంది. మళ్ళీ 8ను 3తో డివైడ్ చేసినట్లయితే 2s వస్తుంది. మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 25 + 75 100 ప్లస్ 8 + 2 అంటే 10 కాబట్టి 110 అనేది ఆన్సర్ వచ్చింది. మరి 110 అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఇలాంటి సబ్ టాపిక్లు ఒకటి బేసిక్ నుంచి నేర్చుకున్నట్లయితే మ్యాక్సిమం మార్క్స్ అనేది కొట్టవచ్చు. ఇది ఒక నాట్ ఓన్లీ నంబర్ సిస్టమే. నువ్వు ఏ చాప్టర్ తీసుకున్నా, రేషియో తీసుకుంటావా, తర్వాత పర్సెంటేజ్ తీసుకుంటావా, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, నువ్వు ఏది తీసుకున్నా కూడా నీకు బేసిక్ లేకుండా నేర్చుకోవడానికి ట్రై చేయకండి. ఓకేనా, బేసిక్ అనేది కూడా ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా, ఓకేనా, స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. బేసిక్ స్టార్ట్ చేసినా అంటే ఖచ్చితంగా అడ్వాన్స్ లెవెల్ అనేది కూడా నేర్చుకోవాలి. కాబట్టి అంతేకాని నేను బేసిక్ నేర్చుకుంటా, నాకు షార్ట్ కట్ అవసరం లేదంటే నువ్వు ఉన్నది 2025, మరి 2025లో ఉన్నప్పుడు ఎంత అడ్వాన్స్గా ఉండాలి, అవునా కదా. కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఎట్ ది సేమ్ టైం అడ్వాన్స్ లెవెల్ కూడా నేర్చుకోవాలి. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత షార్ట్ కట్ కూడా నేర్చుకోవాలి. క్లియర్ కదా. ఇలా రాసినట్లయితే మనకు వస్తుంది. లేదు ఇంతకుముందు ఒక మెథడ్ రాసిరు కదా అంటే అలా కూడా రాసుకోండి. ఎలా రాస్తామంటే చూడండి, 225 పవర్ 3 పవర్ 1 అని రాస్తాం, ప్లస్ తర్వాత 225 3 స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా, 3 స్క్వేర్ అని రాయొచ్చు, ప్లస్ 225 3 క్యూబ్ అని రాయొచ్చు కదా, 3 క్యూబ్ 27, నెక్స్ట్ 225 పవర్ 3 పవర్ 81. ఓకేనా, 3 పవర్ 4 అంటే 81. నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా రాయొచ్చు అంటే డౌట్ వస్తుంది. 225 3 పవర్ 5. యాక్చువల్లీ 3 పవర్ 5 అంటే ఎంత? 243. కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందా? కాదు. ఎక్కడైతే మనకు డివిజిబుల్ అవుతుందో అక్కడి వరకే చేసుకుంటే వెళ్ళాలి. కాబట్టి 3ని ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? 3 7s 3 5s అంటే 3 స్క్వేర్ అంటే 9 కదా. 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తా అంటే చూడండి, 9 2s 9 5s. క్లియర్. 3 క్యూబ్ అంటే ఎంత? 27 కాబట్టి 27 ఎన్ని టైం క్యాన్సిల్ చేస్తా అంటే చూడండి, 28s ఎంత మనకు? 160. 7 6 42 కాబట్టి 8 టైం డివైడ్ చేస్తుంది. 8 టైం డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 225 3 పవర్ 4 అంటే 81 కదా. 81 కాబట్టి 81 2s 162. 81 3 చేసినాం అనుకోండి 243 వచ్చింది. కాబట్టి మనం ఓన్లీ 2 టైమ్సే కాబట్టి ఇలా మొత్తం ఏంటిది క్యాల్కులేషన్ చేసినట్లయితే 110 అనేది రావడం జరుగుతుంది. 110 వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం క్యాల్కులేషన్ కూడా చేయొచ్చు. ఓకేనా, నువ్వు ఈ విధంగా చేస్తావా మెథడ్ 1 అనేది, లేదా మెథడ్ 2 అనేది ఈ విధంగా చేస్తావా, నీ పైన డిపెండ్ అయి ఉన్నది. మనం ఏ విధంగా చేసిన ఆన్సర్ ఎలా ఉండాలి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉండాలి. క్లియర్ కదా, ఈజీగా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే find the highest power of 5 in the product of first 100,000 natural numbers. మొదటి 100 సహజ సంఖ్యల లబ్దంలో 5 యొక్క గరిష్ట ఘాతం. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్లో ఫ్యాక్టోరియల్ అన్నాడు, ఇక్కడ ఫస్ట్ 2000 అన్నాడు. మరి ఫస్ట్ 2000 అంటే ఎలా రాస్తాం? 1000 × 99 999 998 997 అప్ టు 1 అని రాస్తే మీనింగ్ ఏంటిది?
100 ఫ్యాక్టోరియల్ కాబట్టి 1000 ఫ్యాక్టోరియల్ 1000 ను 5 తో డివైడ్ చేస్తే ఎంత 520 ఎంత 5 2s 5 200s నెక్స్ట్ 200 ను 5 తో డివైడ్ చేస్తే 540s నెక్స్ట్ 40 ని 5 తో డివైడ్ చేస్తే 5 8s నెక్స్ట్ 8 ను 5 తో డివైడ్ చేస్తే 1s కాబట్టి ఎంత వచ్చిందంటే మొత్తం కలిపితే ఎంత 249 వచ్చింది మరి 249 అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ వెరీ ఈజీ కదా సింపుల్ ఉంది కాబట్టి ఇలాంటి ట్రై చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 10 ఇన్ 1000 ఫ్యాక్టోరియల్ 1000 ఫ్యాక్టోరియల్ లో 100 యొక్క గరిష్ట ఘాతం అంటాడు ఏ విధంగా చేస్తారంటే ఇక ఎట్లా చేసినాం మనం 2 చేసినా 3 చేసినా 5 చేసినా కాబట్టి బై 10 చేస్తాం ఎలా చేస్తారంటే చాలా మంది ఇలా చేస్తారు ఇక 1000 డివైడెడ్ బై ఎంత 10 అన్నాడు కాబట్టి 100 వచ్చింది 100 ను మళ్ళీ 10 తో డివైడ్ చేస్తే 10 వచ్చింది నెక్స్ట్ మళ్ళీ 10 ను 10 తో డివైడ్ చేస్తే 1 వచ్చింది మొత్తం కలిపితే 111 ఉంది యాక్చువల్లీ ఫస్ట్ ఆప్షన్ లోనే మనం ఏం చేస్తున్నామంటే 111 అని కూడా పెట్టినాం అనుకోండి ఒకవేళ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ లో 111 పెట్టినాం అనుకోండి ఇక మనోళ్ళు ఏం చేస్తారంటే చేసినాం కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెడతారు 111 వచ్చింది కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటారు ఓకేనా ఇక్కడే కొంచెం క్లారిటీ రావాలి యాక్చువల్లీ మనం పెట్టిన హెడ్డింగ్ ఏంటిది హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అన్నాం కదా ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటిది ప్రైమ్ ఫ్యాక్టోరియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మరి ప్రైమ్ నెంబరే కదా మనం కనుక్కోవాల్సింది యాక్చువల్లీ 10 అనేది ఏంటిది మరి 10 అనేది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా ప్రధాన సంఖ్యనా సంయుక్త సంఖ్యన అంటే సంయుక్త సంఖ్య మరి ఎలా రాయాలి ఓకేనా నువ్వు ఎనీ నెంబర్ ఓకేనా ప్రొడక్ట్ రిటర్న్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కూడా దాన్ని ఎలా రాస్తాం మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు ప్రధాన సంఖ్యల లబ్ధం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం 6 అంటే 2 into 3 8 అంటే 2 cube నెక్స్ట్ 15 అంటే 3 into 5 అని రాసినాం మరి 100 అంటే ఎలా 10 అంటే ఎలా రాయాలి 2 into 5 2 అనేది ప్రైమ్ నెంబరే 5 అనేది ప్రైమ్ నెంబరే కాబట్టి నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ప్రైమ్ నెంబర్లో రాయొచ్చు మరి ఇది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ కాదు అప్పుడు ఏం చేయాలంటే చూడండి మరి 10 అంటే ఎలా రాస్తామంటే చూడండి 2 into 5 అని రాయాలి మరి 2 into 5 కాబట్టి ఇప్పుడు 1000 ను ఫస్ట్ 5 తో చేయండి 1000 ను 5 తో చేస్తే ఎంత వస్తుంది 200s నెక్స్ట్ మళ్ళీ 200 ను 5 తో డివైడ్ చేస్తే 540s 40 ని 5 తో డివైడ్ చేస్తే 5 8s 8 ను 5 తో డివైడ్ చేస్తే ఓన్లీ 1 టైం వస్తుంది కాబట్టి మొత్తం కలిపితే ఎంత వచ్చిందంటే 249 వచ్చింది ఆన్సర్ ఇది పెట్టేస్తే అయిపోతుంది 249 మరి 249 అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ మరి ఆప్షన్ అట్లా రాశారు కదా మరి 2 కూడా ఉంది కదా డౌట్ ఇదే కదా మీకు రావాల్సింది 2 అనేది ఎలా రాస్తామంటే చూడండి 1000 ను 2 తో డివైడ్ చేసినాం అనుకోండి ఎలా వస్తుంది 500 ను మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 250 వస్తుంది 250 మళ్ళీ 250 ని మనం 2 తో డివైడ్ చేస్తే ఎంత 125 వస్తుంది మళ్ళీ 125 ని మనం 2 తో డివైడ్ చేస్తే 64 వస్తుంది అంతే కదా 64 వస్తాయి కాబట్టి 64 ను మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే ఎంత 32 మళ్ళీ 32 లో ఆఫ్ 16 8 తర్వాత 4 తర్వాత 2 1 ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 249 కంటే ఇది ఎక్కువ ఉంది కదా కాబట్టి మనం ఏం చేయాలంటే చూడండి హైయెస్ట్ నంబర్ తీసుకోవాలి లీస్ట్ పవర్ తీసుకోవాలి హైయెస్ట్ నెంబర్ అంటే చూడండి 2,5 లో హైయెస్ట్ నెంబర్ ఎంత 5 తీసుకోవాలి ఈ 5 ని లీస్ట్ పవర్ ఇది 249 ఇక్కడికి వెళ్ళి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఎంత 125 ప్లస్ 250 అంటే 375 ఆల్మోస్ట్ ఆల్ మనకు 900 వచ్చినట్టే కాబట్టి 2 పవర్ మనకు దాదాపు ఒక 900 వచ్చినట్టే కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది లీస్ట్ పవర్ కాబట్టి హైయెస్ట్ నెంబర్ లీస్ట్ పవర్ హైయెస్ట్ నెంబర్ లీస్ట్ పవర్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది క్లియర్ కదా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 25 ఇన్ 140 ఫ్యాక్టోరియల్ 140 ఫ్యాక్టోరియల్ 2 యొక్క గరిష్ట ఘాతం అన్నాడు మరి 2 యొక్క గరిష్ట ఘాతం అన్నాడు కాబట్టి ఎలా రాస్తాం మనం 25 ది సరే 25 యొక్క హైయెస్ట్ పవర్ రాయాలి మనం ఎలా రాస్తామంటే చూడండి 140 కాబట్టి ఎలా రాస్తారంటే 5 తోటి చేయాలి ఎందుకంటే 25 అనేది ఏంటిది కాంపోజిట్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ గా రాయాలంటే 5 into 5 కదా క్లియర్ 5 into 5 అని రాస్తున్నాం కాబట్టి ఎలా రాస్తారంటే 140/5 అంటే ఎంత 5 2s 5 8s అంటే 28 ను మళ్ళీ 5 తో చేసినట్లయితే 5 5s వచ్చింది మళ్ళీ 5 ని 5 తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది 1 వచ్చింది అంటే మొత్తం ఎంత వచ్చిందంటే చూడండి 34 కాబట్టి ఒకవేళ ఆప్షన్ ఫస్టే ఉంది చూడండి ఆప్షన్ ఫస్టే ఉంది కాబట్టి అలా చేయొద్దు మరి ఎలా చేయాలి ఇదే కదా డౌట్
ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 25 అంటే 5 స్క్వేరే కదా, 5 స్క్వేరే కాబట్టి మనకు వచ్చిన దాన్ని ఏం చేయాలంటే 34 బై ఇక్కడ పవర్ ఎంత ఉంటే అంతే డివైడెడ్ బై చేయండి. ఒకవేళ ఇక్కడ క్యూబ్ ఉందనుకోండి 5 క్యూబ్ బై 3, పవర్ 4 ఉంటే బై 4, పవర్ 5 ఉంటే బై 5. కాబట్టి ఎంత వచ్చింది? 17 వచ్చింది. మరి 17 అంటే ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఎలా రాయాలి? 25 అంటే 5 స్క్వేర్. 5 అనేది ఏంటి నెంబర్? ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా? ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య కాబట్టి ఎలా రాస్తాం మనం? 5 తోటి డివైడ్ చేస్తే 34. కాబట్టి ఒకవేళ 5 స్క్వేర్ లేదనుకోండి ఆన్సర్ 34. మరి మనకు 25 అడిగింది కాబట్టి ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి డివైడెడ్ బై 2. క్లియరా కదా? సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఓకేనా. ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 81 ఇన్ 100 ఫ్యాక్టోరియల్. 100 ఫ్యాక్టోరియల్లో 81 యొక్క గరిష్ట ఘాతం అన్నాడు. మరి 81 అంటే 9 స్క్వేర్ అని కొంతమంది రాస్తారు. ఇంతకుముందు 25 రాసినప్పుడు కొంతమంది 9 స్క్వేర్ అని రాస్తారు, 9 తోటి డివిజిబుల్ చేసుకుంటూ వస్తారు. 9 అనేది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా? ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. మరి 9 అంటే ఎలా రాయాలి? 3 స్క్వేర్, అంతే కదా. జనరల్ ఎలా రాస్తారంటే ఇంతకుముందు రాసినాం కాబట్టి 9 స్క్వేర్ అని రాస్తారు. 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయాలి. అంటే ఎంత? 3 పవర్ 4. 3 పవర్ 4 కాబట్టి ఇగో 80 ఎంత అన్నాడు? 100 అన్నాడు కాబట్టి 100ను 3తో డివైడ్ చేస్తే 33 వచ్చింది. నెక్స్ట్ 33ని 3తో డివైడ్ చేస్తే 11 వచ్చింది. మళ్ళీ 11ను 3తో డివైడ్ చేస్తే ఎంత? 3 3s 9 కాబట్టి 44 ప్లస్ 3 అంటే ఎంత వచ్చింది? 47 వచ్చింది. సరే ఇంకొకటి ఉంది కదా, ఇది 3 వచ్చిందంటే మళ్ళీ 3ని 3తో డివైడ్ చేస్తే ఎంత? 1 వస్తుంది. కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 44 ప్లస్ 4 ఎంత వచ్చింది? 48 వచ్చింది. ఒకవేళ ఆప్షన్లో 48 ఉంటే చూడండి, మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏంటిది? ఆప్షన్లో ఫస్ట్ ఉంటుంది. మీ మిస్టేక్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. మనం ఏమనుకుంటాం? వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాం, అవునా కదా? అలా కాకండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి మరి చెప్పండి? 48 కాబట్టి ఇక్కడ పవర్ ఎంత ఉంది? 4 ఉంది కాబట్టి ఇగో 48 బై 4 అంటే ఎంత? 12 వచ్చింది. మరి 12 అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్ కదా? వెరీ ఈజీ. అంతకంటే ఏమనుందా? ఏం లేదు కదా. పవర్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడ్ చేయాలి. ఓకేనా. ఇంతకుముందు ఎలా ఉంది మనకు? 25 5 స్క్వేర్ డివైడెడ్ బై 2, 81 3 పవర్ 4 డివైడెడ్ బై 4. క్లియర్ కదా? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 200 ఇన్ ఎంత? 205 ఫ్యాక్టోరియల్. మరి 500 ఫ్యాక్టోరియల్లో 200 యొక్క గరిష్ట ఘాతం. మరి 200 అనేది ఏ నెంబర్? ప్రైమ్ నెంబరా లేకుంటే కాంపోజిట్ నెంబరా? కాంపోజిట్ నెంబర్. దాన్ని ఎలా రాస్తామంటే చూడండి, 200 ఇక 200ను ఎలా రాస్తామంటే 100 ఇంటూ 2 అని రాస్తాం. క్లియర్ కదా? మళ్ళీ 100 అంటే 10 స్క్వేరే కదా, 10 స్క్వేర్ ఇంటూ 2. మళ్ళీ 10 అంటే ఎలా రాస్తాం? 5 స్క్వేర్ నెక్స్ట్ 2 స్క్వేర్. ఇది 2 పవర్ 1 కాబట్టి దీన్ని ఎలా రాయాలి? 5 స్క్వేర్ అని రాయాలి. ఇది 2 క్యూబ్ అని రాయాలి. 2 క్యూబ్ అని రాయాలి. మనం ఏమనుకున్నాం? హైయెస్ట్ నెంబర్. 5 2లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 5 కాబట్టి డైరెక్ట్ రాస్తే అయిపోతుంది. మరి ఏమన్నాడు? 500ను 5తో డివైడ్ చేస్తే 100 వచ్చింది. 100ను మళ్ళీ 5తో డివైడ్ చేస్తే 20 వచ్చింది. మళ్ళీ 20ని మనం 5తో చేసినట్లయితే 4 వచ్చింది. అంటే మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 124. మరి 124 అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 2 is the correct one. ఆప్షన్ 2 is the correct one. ఇలా చెక్ చేసినట్లయితే అయిపోతుంది కదా. కొంతమందికి డౌట్ వస్తుంది, ఇది 2 ఉంది కదా, 2 తీసుకొని బై 3 చేస్తే ఇంకా తక్కువ వస్తుంది కావచ్చు అంటే డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తామంటే ఇగో 500 బై 2 చేస్తే ఎంత? 250. నెక్స్ట్ 250ని మళ్ళీ బై 2 చేస్తే 125. నెక్స్ట్ 125ని బై 2 చేస్తే 64. నెక్స్ట్ 32. నెక్స్ట్ 16. తర్వాత 8. తర్వాత 4. తర్వాత 2. తర్వాత 1. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు పక్కకి ఏ నెంబర్లన్నా పట్టించుకోకండి. ఇది 250 ప్లస్ 120 అంటే ఎంత? 370 కదా. 370 ప్లస్ 60 330.
ఓకేనా ఎంత సరే ఇది ఎంత వచ్చింది 250 ప్లస్ 120 అంటే 370 370 ప్లస్ 60 అంటే ఎంత 430 ప్లస్ 30 460 460 ప్లస్ 20 అంటే ఎంత మనకు జనరల్గా 480 అంటే ఆల్మోస్ట్ ఆల్ 490 వచ్చింది మరి 490 అంటే ఓకే 490/3 అన్నాం అనుకోండి ఎంత వస్తుంది 3 1 జా తర్వాత మనకు 19 కాబట్టి 3 6 జా 163 వచ్చింది కాబట్టి అంటే నేను జనరల్గా వేసిన అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎంత వచ్చింది 124 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది అవసరమా ఇది చేయొద్దు హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలి లీస్ట్ పవర్ రాసినట్లయితే అయిపోతుంది క్లియర్ కదా ఓకేనా ఇక్కడ వరకు మనకి ఏమైపోయిందంటే చూడండి హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఇన్ n ఫ్యాక్టోరియల్ ఇక్కడ వరకు మీకు చేసినాం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తా అంటే హోంవర్క్ అనేది ఇస్తా మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఏంటిది అంటే చూడండి తెలంగాణ SI 2019లో వచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ది లార్జెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ k such that 12 పవర్ k డివైడ్స్ 109 ఫ్యాక్టోరియల్ ఈజ్ అన్నాడు 109 ఫ్యాక్టోరియల్ ను 12 పవర్ k నిశేషంగా భాగించేటట్లున్న గరిష్ట ధన పూర్ణాంకం k అన్నాడు తెలంగాణ SI 2019 అన్నాం మరి 12 అంటే ఎలా రాయాలి మనం 4 3 మరి 4 అంటే ఎలా రాయాలి 2 స్క్వేర్ కాబట్టి హైయెస్ట్ నెంబర్ చేస్తావా లేకుంటే బై చేస్తావా అనేది నీ పైన డిపెండ్ అయి ఉన్నది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ మీకు కాన్సెప్ట్ చెప్పినా కాబట్టి మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసం తర్వాత మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసం ఇదేంటిదంటే చెక్ చేసుకోండి మీరు ఎక్కడ వరకు ఇంతకుముందు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఎక్కడ మ్యాథ్స్ తీసుకున్నా ఓకేనా ఖచ్చితంగా మీరు మళ్ళీ రావాల్సింది ఎక్కడికంటే మ్యాక్సిమం ఎవరైతే మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో లేదా నేను ఏంటిది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ను ఫస్ట్ నాకు సబ్జెక్ట్ రావాలనుకుంటున్నారో మీకు ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు ఓకేనా మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ తర్వాత ప్రతి విద్యార్థి పైన మీకు కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు చెప్పిన క్లాస్ ఈ రోజునే మీతోటి అనిపిస్తాం తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే చెక్ చేస్తాం మీరు రేపు ఎంటర్ అయిన తర్వాత మీ హోంవర్క్ అనేది చెక్ చేసిన తర్వాత క్లాస్లోకి అలౌ చేస్తాం మొబైల్ అనేది అలౌ చేయం కాబట్టి మీరు నిజంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి లేకుంటే మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలంటే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మన మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ కాబట్టి 2025-2026లో జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి